హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నిన్న 8th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన బయాలజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ జస్ట్ మీ అవేర్నెస్ కోసం మాత్రమే. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత అంటే డిఫికల్టీ లెవెల్ ఎట్లా ఉంటుంది అని తెలియడం కోసం. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ వరకు అయితే కొంచెం వరకు మరీ అంత టఫ్ అయితే లేదు. అన్ని సెషన్స్లో ఇలా ఉంటుందని అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. జస్ట్ ఇది ఎక్కడి నుంచి కంటెంట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అని అవేర్నెస్ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. మౌత్ క్రాక్స్ అట్ కార్నర్స్, రెడ్ అండ్ సోర్ టంగ్, ఫోటోఫోబియా ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ విచ్ డిసీజ్. ఫస్ట్ యూనిట్లో 10th క్లాస్లో ఫస్ట్ యూనిట్ విటమిన్స్ డెఫిషియన్సీ డిసీజ్, వాటి యొక్క సిమ్టమ్స్ అని ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఒక బిట్ అనమాట. ఇది డిసీజెస్ గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. వైరస్ వల్ల వచ్చే డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, దాని యొక్క సిమ్టమ్స్ గురించి అడగడం కానీ ఇలా ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ క్లోరోఫిల్ బి? దీనికి గ్లాసిటీస్ ఆన్సర్ అనమాట. వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ క్లోరోఫిల్ బి పిగ్మెంట్? క్లోరోఫిల్ బి పిగ్మెంట్ యొక్క కలర్ అడుగుతున్నా. ఇది కూడా ఫస్ట్ యూనిట్లో నుంచే, 10th క్లాస్ ఫస్ట్ యూనిట్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 10th క్లాస్ నుంచి వచ్చాయి. అంటే నేను రాసింది టీజీటీ క్వశ్చన్ పేపర్కి ఇవి ఉన్నాయన్నమాట. సో దీని యొక్క కలర్ వచ్చేసి ఎల్లో గ్రీన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద సెల్ ఆర్గనల్స్ కంటైన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్? మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్గా ఉంటే ఆప్షన్స్ 1 to 3 అని, కొన్ని ఎట్లా ఉన్నాయంటే ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చి వాటిలో మళ్ళీ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు అనమాట. 1 2 2 3 మళ్ళీ 1 2 అట్లా ఉన్నాయన్నమాట. కొన్ని వచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చేసి రాంగ్ అని ఐడెంటిఫై చేయమండం కానీ, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమండం కానీ అలా కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, ప్లాస్టిడ్స్ ఇచ్చిన వాటిల్లో డిఎన్ఏ రైబోజోమ్స్ వేటిలో ఉన్నాయని మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఇక్రిసాట్. ఒక ఫుల్ ఫామ్ కంపల్సరీ ఉంటుంది. ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ అడిగినారు. నెక్స్ట్, టైమ్ ఫర్ వెంట్రికులర్ కాంట్రాక్షన్ హార్ట్ నుంచి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఆఫ్ మలస్కా. ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. రెస్పిరేటరీ నుంచి అయితే క్యూటేనస్ రెస్పిరేషన్ ఇచ్చిన వాటిలో ఏ దాంట్లో జరుగుతుంది అని ఒక బిట్ ఉంది, అది చూద్దాం. సెబీషియస్ గ్లాండ్స్ ఆర్ హోలోక్రైన్, మేరోక్రైన్, ఎపిక్రైన్, ఎక్సోక్రైన్. వీళ్ళు 4 ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ వాటిలో ఏబి, బీసీ, సిడి అట్లా ఇచ్చినారనమాట. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వన్. ఇది వాళ్ళే 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిలో ఒకటి కరెక్ట్గా ఉంది, అదేంటో కనుక్కోమన్నాను. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? ఆల్కలైడ్, దానికి సంబంధించిన ప్లాంట్ అనమాట. ఇది క్వినైన్ నికోటియాన్లో ఉంటుంది. కొకైన్, సించోనా. ఈ దీంట్లో రాంగ్ ఫామ్స్ 3 ఉంటే ఒకటి కరెక్ట్ ఫామ్ ఉంది. దీంట్లో కరెక్ట్ ఫామ్ వచ్చేసి స్కోపోలమైన్ దతూరాలో ఉంటుంది అనమాట ఆల్కలైడ్. నెక్స్ట్, మెచ్యూర్ ఎంబ్రియో సాక్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే నేను జస్ట్ 2 మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం రాశాను అనమాట. మెచ్యూర్ ఎంబ్రియో సాక్లో వచ్చేసి 7 cells 8 న్యూక్లియై ఉంటుంది అనమాట. ఇది ఎంబ్రియో సాక్ సంబంధించింది ఒక బిట్. పాలినేషన్ గురించి, ఎంబ్రియో సాక్ గురించి, మెచ్యురేషన్ వీటన్నిటి గురించి ఒకటి ఉంటుంది అనమాట. ఫర్టిలైజేషన్ ప్రాసెస్ వాటి నుంచి. నెక్స్ట్, మియాసిస్, మైటాసిస్. వాళ్ళు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట, లాంగ్ సెంటెన్సెస్ లాగా. మియాసిస్, మైటాసిస్ వాటిలో రాంగ్ వన్ని ఐడెంటిఫై చేయమన్నారంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మైటాసిస్ ఈజ్ సీన్ ఇన్ రిప్రొడక్టివ్ సెల్స్ ఆర్ జెమ్ సెల్స్ అని ఇచ్చారనమాట. దాంట్లో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంటే అనమాట. ఎందుకంటే ఇది రిప్రొడక్టివ్ సెల్స్లో జరగదనమాట, మియాసిస్ మాత్రమే రిప్రొడక్టివ్ సెల్స్లో జరుగుతుంది. సో ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్, జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే వాళ్ళు స్టేట్మెంట్స్ పెద్ద పొడవుగా ఉన్నాయని వాటిని జెనెటిక్ డ్రిఫ్ట్ మీనింగ్ సెంటెన్సెస్ ఇస్తారు, వాటిలో మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు కనుక్కున్నారంటే చార్లెస్ డార్విన్. నెక్స్ట్, యాక్సియల్ స్కెలిటన్ కంటైన్స్ ఎన్ని బోన్స్ ఉంటాయి? యాక్సియల్ స్కెలిటల్, అపెండిక్యులర్ స్కెలిటన్ అని ఉంటాయి అన్నమాట. మొత్తం బోన్స్ ఎన్ని, దాంట్లో యాక్సియల్, అపెండిక్యులర్ అని వీటి మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఇవి వచ్చేసి 80 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద పిరమిడ్ డస్ నాట్ లుక్ లైక్ పిరమిడ్ అట్ ఆల్? ఇప్పుడు పిరమిడ్ ఆఫ్ నెంబర్ అని, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అని, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, ఆక్వాటిక్ దాన్ని ఇట్లా ఉన్నాయి కదా. ఆ పిరమిడ్స్లో ఒక పిరమిడ్ వచ్చేసి అసలు పిరమిడ్ లాగే ఉండదు అనేది క్వశ్చన్ అనమాట.
నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై ఎకోసిస్టమ్ మీనింగ్ అనమాట. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్‌ది ఐడెంటిఫై చేయాలి. హ్యాబిటాట్ మీనింగ్ ఏంటి? మెండల్స్ లా, ఇప్పుడు లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, వాటి మీద ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఫీనోటైపిక్ జీనోటైపిక్ రేషియో, మెండల్ క్రాస్ చేసిన వాటి గురించి, ఎల్లో ప్లాంట్స్ గ్రీన్ ప్లాంట్స్ వాటి రేషియో 1:1 ఫీనోటైపిక్ రేషియో వచ్చిన మోనో హైబ్రిడ్ క్రాప్స్ ప్యూర్గా ఉంటాయా, రెసెసివ్గా ఉంటాయా, హెట్రోజైగస్ హోమోజైగస్ ఇట్లా ఇచ్చారనమాట ఆప్షన్స్లో. దాని గురించి ఇది చాలా పెద్ద క్వశ్చన్ కాబట్టి నేను రాయలేదు. అంటే ఆ లెసన్ నుంచి మెండల్స్ లా నుంచి ఒకటి, రేషియో మీద ఒకటి వచ్చిందనమాట. నెక్స్ట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మేల్ సెక్స్ హార్మోన్స్ గురించి, ఎండోక్రైన్ గ్లాండ్స్, హార్మోన్స్, తర్వాత క్యారెక్టర్స్, వీటి నుంచి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ యానిమల్ సెల్, ఆ 4 ఆప్షన్స్ వాళ్ళే ఇచ్చారనమాట. సెంట్రియోల్స్ అని, నెక్స్ట్ వ్యాక్యూల్స్, సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్, ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి ఏబిబిసి అట్లా ఇచ్చినారనమాట. ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ వచ్చేసి ఒకటి వ్యాక్యూల్స్, నెక్స్ట్ సెల్ వాల్ని బట్టి చెప్తామన్నమాట. అది యానిమల్ సెల్లో ఎక్స్ట్రాగా సెంట్రియోల్స్ ఉంటాయని చెప్పడం. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఆర్ నాట్ ఎఫెక్టివ్, వాటిలో ఆప్షన్స్ కలరా, కోల్డ్, టైఫాయిడ్, ఫ్లూ అని ఇచ్చి వాటిలో మళ్ళీ ఏబిబిసి ఇట్లా. వెజిటేటివ్ రీప్రొడక్షన్ 4 ఆప్షన్స్, పొటాటో, రాడిష్, టర్నిప్, బీట్రూట్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో ఒకటి యాడ్ వన్ అవుట్ కనుక్కోమన్నారు అనమాట. రిప్రొడక్షన్ చూస్తాం కదా, సెక్షువల్ రిప్రొడక్షన్, వెజిటేటివ్, ఈ రిప్రొడక్షన్స్ నుంచి ఖచ్చితంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టోలన్స్ అని, సక్కర్స్ అని, తర్వాత రూట్ నుంచి మాడిఫికేషన్స్, స్టెమ్ మాడిఫికేషన్స్, వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. నెక్స్ట్ అపికల్ మెరిస్టమ్, ఫంక్షన్ ఆఫ్ అపికల్ మెరిస్టమ్ యొక్క ఫంక్షన్ అన్నమాట. అది లెంత్ ఆఫ్ ద స్టెమ్న, లెంత్ ఆఫ్ ద రూట్, ఆ గిర్త్ని పెంచుతుందా అని క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ హార్మోన్స్ అండ్ గ్లాండ్స్, వాటి మీద స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్, హార్మోన్స్ రిలీజ్డ్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్, ఇవి ఏం చేస్తాయి, ఇట్లాంటి 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాటి మీద ఒక బిట్ వచ్చేసింది. నెక్స్ట్ వాళ్ళు ఇట్లా ఇచ్చినారనమాట. మినైంజెస్ స్పైనల్ కార్డు, ప్లూరా బ్రెయిన్, నెఫ్రాన్స్ కిడ్నీస్. సో వీటిల్లో ఒకటి ఆడ్ వన్ అవుట్, కరెక్ట్ ఫామ్లో ఉండేదో ఆడ్ వన్ అవుట్ ఒకటి కనుక్కోమన్నారనమాట. నెక్స్ట్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్కి వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. 2 ఇచ్చేసారు. ఇప్పుడు కొలకేషియా అని, కేషియా అని, తర్వాత వాటిలో 4 ఎగ్జాంపుల్స్ వాళ్ళే ఇచ్చేసి వాటిలో ది ఇంబ్రికేట్ ఈస్టివేషన్కి ఎగ్జాంపుల్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ క్యూటేనియస్ రెస్పిరేషన్ వేటిల్లో చూస్తామని 4 ఆప్షన్స్, ఒక్కొక్క దానికి 2 ఇచ్చారనమాట. దానికి క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే త్రూ స్కిన్ ద్వారా జరిగే